శ్రీ మహాగణపతే నమ. శివాయ గురువే నమ. శ్రీమాత్రే నమ. రేపటి నుంచి అంటే ఇవాళ రాత్రి నుంచి మొదలవుతుందండి మహాలయ పక్షాలని చెప్పబడుతుంది. మహాలయ పక్షాలు అంటే ప్రత్యేకంగా ఈ విశ్వంలో ఒక 15 రోజులు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పూర్తిగా పితృగణాలకి అంటే పితృదేవతా సమూహమైనటువంటి పితృగణాలకి అంకితం చేయబడ్డ రోజులు అన్నమాట ఇవి. మిగతా రోజులు ఏంటంటే మనకి ప్రతిరోజు ఒక్కొక్క శుభకార్యం ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పని చేయాల్సి వస్తుంది, లేదా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క పని చేయాల్సి వస్తుంది, ఒక తిథి రోజు ఒక పని చేయాల్సి, ఇలా రకరకాలుగా ఉంటుంది విశ్వంలో. కానీ ఈ మహాలయ పక్షం అనేది మాత్రము పూర్తిగా ఈ 15 రోజులు పితృదేవతలకే కేటాయించాడు పరమాత్మ. ఎందుకంటే ఆశ్వయుజ మాసంలో అమ్మవారి ఆరాధన, శక్తి ఆరాధన అమ్మవారికి కేటాయించబడింది. శ్రావణ మాసం లక్ష్మీదేవికి కేటాయించబడింది. భాద్రపద మాసం శుక్ల పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా కూడా గణపతి ఆరాధనకి కేటాయింపబడింది. కార్తీక మాసం విష్ణువుకి శివుడికి కేటాయింపబడింది. మాఘమాసం శివుడికి విష్ణువుకి కేటాయింపబడింది. ఇలా అన్నమాట రకరకాలుగా ఎప్పుడైతే మనకి సంక్రమణం అంటే ఇక్కడ మనకి కన్యా తుల రాశుల్లో సూర్యుడు ఉన్నప్పుడు వృశ్చిక రాశిలోకి చేరే వరకు కూడా ఇవి మహాలయ పక్షాలు అని చెప్పబడుతున్నాయి అన్నమాట. వచ్చేది కూడా మహాలయ అమావాస్య. ప్రతి అమావాస్య కూడా పితృదేవతలకు చెందినప్పటికీ కూడా ఈ మహాలయ మాత్రం అచ్చంగా మొత్తంగా పరిపూర్ణంగా పితృదేవతలకు చేయబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలైతే మనం శ్రద్ధాభక్తులతోటి మనం ఆ యొక్క పితృదేవత కార్యాలు ఏవైతే ఉంటాయో అవి చేయవలసి వస్తుంది. వాటికే శ్రాద్ధము అని పేరు. కానీ మనకి ఇప్పుడు శ్రాద్ధం అనే పదాన్ని ఒక తిట్టు కింద వాడుతున్నాం. అది చాలా దోషము, చాలా తప్పు అని చెప్పబడుతుంది అనమాట. ఈ మహాలయ పక్షంలో పితృగణాలకి వారి స్థాయిని బట్టి, వారి అనుకూలతలను బట్టి, వారి స్తోమతలను బట్టి, వారి శక్తిని బట్టి, వాళ్ళ సామర్థ్యతను బట్టి పితృదేవత ఆరాధన చేయాలి. దేవత ఆరాధన వేరే విధంగా ఉంటుంది, పితృదేవత ఆరాధన వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇదొక గణ సమూహం. ఇక్కడ మానవులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, ఇలా రకరకాల గణ సమూహాలు ఈశ్వరులో ఉన్నాయన్నమాట పరమాత్మ సృష్టిలో. అందులో ఈ పితృగణాలు కూడా ఒకటి. ఇవి మానవులు కాదు, దేవుళ్ళు కూడా కాదు. కానీ వీళ్ళకి వరాలు ఇచ్చేంత శక్తి ఉంటుంది, శాపాలు ఇచ్చేంత శక్తి కూడా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఆ జీవుల యొక్క కర్మఫలాల్ని బట్టి లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది రకరకాల దేహాలను దారుస్తూ దేహాలు మారుస్తోంది. అది ఆత్మ శరీరాన్ని తొడుక్కుని దేహాలు మారుస్తోంది. ఒక దేహానికి మనం తల్లిగా తండ్రిగా కలిగి ఉన్నప్పుడు వాళ్ళు మన పట్ల చాలా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా, శ్రద్ధగా పెంచి పెద్ద చేసి మనకు కావలసినవన్నీ సమకూరుస్తారు. వాళ్ళ రుణం అనేది ఎన్నటికీ కూడా తీరదని చెప్పబడుతుంది. వాళ్ళ దేహాలు పడిపోయినా సరే వాళ్ళ రుణం తీర్చుకోలేమన్నమాట. మాతా రుణం, పితృరుణం అసలు తీరవు. ఇంకా ఋషి రుణము, దేవతా రుణం ఇవన్నీ కూడా తీర్చుకోవచ్చు, రకరకాల ఉపాయాలు ఉన్నాయి. కానీ మాతృరుణం మాత్రం ఏం చేసినా కూడా అది తీరదు, ఇంకా మిగిలే ఉంటుంది. ఇక్కడ మాతృస్థానం ఇక్కడ చాలా విశేషంగా చెప్పబడింది అనమాట. మనకి కాశీలో కూడా ఒక గుడి కనపడుతుంది. మణికర్ణికా ఘాట్ దగ్గర ఇట్లా ఒరిగిపోయినటువంటి ఒక పెద్ద దేవాలయం కనపడుతుంది. ఇసుకలో కూరుకుపోయి ఉంటుంది అది. ఇంద్రుడి సభలో ఇట్లా చర్చ జరుగుతుంది. రుణాలు ఎలా తీర్చుకుంటారు, ఎవరు గొప్ప అన్నిటికన్నా అని చెప్పి. అయితే ఒక మహారాజు ఉన్నాడు. ఆయన చాలా విశేషమైనటువంటి పుణ్యకర్మలన్నీ కూడా చేశాడనమాట. అతను అన్నాడు, నేను ఇప్పుడు పుణ్యకర్మలు ఎన్నో చేశాను కాబట్టి నేను మాతృరుణం నుంచి బయటపడ్డానని అడుగుతాడు. ఇంకా పడలేదంటారు. సరే ఇంకేం చేయాలి, పని దేవాలయం కట్టిద్దాం కాశీలో అనుకుంటాడు. అనుకుని పెద్ద దేవాలయం కట్టిస్తాడు. గంగానది ఒడ్డునే ఉంటుంది అది, మణికర్ణికా ఘాట్ పక్కన దేవాలయం కట్టిస్తాడు. అంత చక్కగా విగ్రహ ప్రతిష్టలు చేస్తారు. అందులో ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చక్కగా కార్యక్రమాలను జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అడుగుతాడు,
నేను మాతృ రుణం తీర్చుకున్నానా అని చెప్పి. అప్పుడు దేవేంద్రుడు అంటాడు, మాతృ రుణం తీర్చుకునే అవకాశమే లేదు, ఏ జీవికి కూడా లేదు. ఎందుకంటే తల్లికి అంత రుణపడి ఉంటారనమాట ఒక్కొక్కళ్ళు. అది వెంటనే చూసుకోను కావాలంటే అనేసరికి అది ఆ దేవాలయం ఏమవుతుందంటే ఒక పక్కకి ఒరిగిపోతుంది. ఇలా అంటే రుణం ఇంకా తీరలేదు. అది మనకు అది నిదర్శనం. ఎన్ని వేల సంవత్సరాల నుంచి అది అలాగే ఉందన్నమాట. కాబట్టి ఆ యొక్క ఆత్మ ఇప్పుడు దేహాన్ని ధరిస్తూ వస్తుందని చూసామా. కానీ ఆత్మకి శాపం ఇచ్చే శక్తి ఉంటుంది, వరం ఇచ్చే శక్తి ఉంటుంది, అన్ని శక్తులు ఉంటాయి. ఇంచుమించు దేవతాగణాలకు ఎన్ని శక్తులు ఉంటాయో ఈ యొక్క పితృగణాలు కూడా అన్ని శక్తులు కూడా ఉంటాయి. కానీ దేహం పడిపోయిన తర్వాత వారు మనని గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆకలి, దాహం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వాటికి చెప్పటానికి, చేయటానికి వాటికి దేహం అనేది మాత్రం ఉండదు ఇక్కడ. అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే కన్యాతుల రాశుల్లోకి సూర్యుడు ఉన్నప్పుడు వృశ్చిక రాశి వచ్చేంత వరకు కూడా అంటే 15 రోజులు పడుతుంది. ఈ 15 రోజులు కూడా అవి ప్రేతపురి అంటే పితృగణాలు ఉండేటువంటి ఒక పట్టణం అనమాట. ఆకాశంలోనే ఉంటుంది, అది ఊర్ధ్వలోకాల్లోనే. అక్కడంతా ఖాళీ అయిపోతుంది ఆ సమయంలో. ఏం చేస్తారు మరి అవన్నీ కూడా? ప్రేత శరీరాలు అంటారు వాటిల్ని. వాళ్ళు ప్రియమైన వారి కోసం, వారి కోసం, అన్నం కోసం, నీళ్ళ కోసం వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మాకేం పెడతారు, ఇప్పుడు ఏం పెడతారు అనేటువంటి. ఎందుకంటే ఈ 15 రోజులు వీళ్ళకి ఇచ్చారు కాబట్టి అక్కడ పితృలోకం అంతా ఖాళీ అయిపోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ విహారం చేయడానికి భూలోకానికి వస్తారు. అన్నంతో దాహంతో అలమటిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు వచ్చి 15 రోజుల్లో కూడా ఎవరైనా వచ్చి ఇంత అన్నం పెట్టండి అంటే తప్పకుండా పెట్టండి. లేదు అని అనకండి. వండైనా సరే పెట్టండి, తెచ్చైనా సరే పెట్టండి. అది ఎవరు ఏ రూపంలో వస్తారు ఏంటని తెలియదు. ఇందాక చెప్పుకున్నాం, ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది అంతవరకు. ఆత్మకి మరణం అనేది లేనే లేదు. శరీరాన్ని మార్చుకుంటుంది అంతే. ఈ శరీరం పనికిరాకపోతే తీసవతల పడుతుంది, ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఎవరు ఏంటనేది మనం గ్రహించుకునే అవకాశాలు మనకు ఉండవు. ఎవరైనా సరే ఆకలి అన్నం అడిగితే తప్పకుండా ఆ రోజు పెట్టి తీరాలి. శ్రద్ధతోటి శ్రాద్ధం చేయమని చెప్పారు. నీకున్న దాంట్లోనే నీకు ఏ ప్రయాణ స్థితిలోనే ఉన్నావు అనుకో, లేదా విదేశాల్లో ఉన్న అక్కడ ఈ బ్రాహ్మడు, ఈ హంగామా, ఈ తద్దినం మంత్రాలు, శ్రాద్ధ మంత్రాలు, తంతు చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు ఏం చేయాలి? చక్కగా ఉత్తముడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి లేదా వేద పండితుడికి సువర్ణదానం చేయాలి. ఆ సమయంలో చేస్తే నీకు ఆ శ్రాద్ధం పెట్టిన ఫలం నీకు లభిస్తుంది. ఎట్లా అవకాశాలు లేనప్పుడు మాత్రమే ఇది. ప్రతిసారి సువర్ణదానం చేయంటే అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడున్న హేతు సంఘాల్లో విరుచుకు పడిపోతే మనం ఇది బంగారం దొబ్బటానికి వీళ్ళు ఇలా చెప్తున్నారంటారు. కాబట్టి నీ అవకాశం ఎంత ఉందో చూసుకో. నువ్వు పెట్టగల స్థితిలో ఉన్నావా? నీకు బ్రాహ్మణుడు లభ్యమయ్యాడా? సంబారాలు కావాల్సినటువంటి సంబారాలు లభ్యమయ్యాయా? చూసుకుని వాటికి తగ్గట్టుగా పెట్టుకోవాలి. లేదు ఇంత గోశాల శుభ్రపరచు, నీకు అవకాశం లేదంటే గోశాల శుభ్రపరచు, గోశాలకి గ్రాసం పెట్టు. అది కూడా చేయలేవు, శుభ్రం చేయడానికి ఓపిక లేదు, గ్రాసం కొనడానికి డబ్బులు లేవనుకో, నిత్య దరిద్రుడు అనుకో, నువ్వు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నావు, ఎందుకు పనికిరాని స్థితిలో. ఏం చేయాలి అప్పుడు అంటే ఈ మహాలయ పక్ష తిథులు ఏవైతే ఉన్నాయో ఆ తిథుల రోజున ఒక కీకారణ్యంలోకి వెళ్ళిపోయి ఒక ముళ్ళ చెట్టును పట్టుకొని గట్టిగా పట్టుకుని దాన్ని ఏడవమని చెప్తోంది శాస్త్రం ఇక్కడ మనకి. పితృదేవతలారా, మీకోసం నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, నేను నికృష్టుణ్ణి, నేను దరిద్రుణ్ణి, నాకు తినటానికే తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, ఉండటానికి నీడ లేదు, ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నా కాబట్టి నేను మీకు ఏమి ఇవ్వగలను, ఏం చేయగలుగుతాను అని చెప్పి ఆ ముళ్ళ చెట్టుని గట్టిగా పట్టుకుని కావులు ఎంచుకుని బేరని ఏడవమని చెప్తోంది శాస్త్రం. నాకు తెలిసి అంత దరిద్రులు ఎవరు లేకపోవచ్చు అనుకుంటున్నాను నేను. బహుశా లేదు, నీకు ఇంకా అవకాశం ఉందనుకుంటే ప్రతి అమావాస్య రోజు కూడా పితృదేవతలకి మధ్యాహ్నం అపరాహ్నం 12 దాటిన తర్వాత 3 దోశల నీళ్ళు వదిలి నమస్కారం పెట్టండి. చెయ్యలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ, చేసే స్థితిలో వాళ్ళకి కాదు. బాగా గమనించుకోవాల్సింది ఇక్కడ. చెయ్యలేని స్థితిలో ఉన్నవాడికి, చెయ్యలేని స్థితి నుంచి చేసే స్థితి రావాలంటే పితృదేవతలు ఖచ్చితంగా సంతృప్తి పరిచి తీరాలి. ఎందుకంటే వాళ్ళు మనకి వరాలు ఇవ్వడానికి వచ్చారు. మనం పెట్టింది తీసుకుని నాకు తదాస్తని వరాలు ఇచ్చిపోతారు వాళ్ళు. పితృదేవతలు చాలా దయామయులు అని చెప్పబడుతుంది. భయపడాల్సిన పని లేదు. వాళ్ళకి దేవతాస్థానం ఇవ్వబడింది మనకి. అయితే గణ సమూహాలుగా ఉంటారనమాట. సమూహాలుగా ఉంటారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళుగా ఉండరు, గుంపులు ఉంటారనమాట. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి,
మా మామగారు, మా మామగారు వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, వాళ్ళ తాత, ఇలా అనమాట. వాళ్ళ వంశస్థులు ఎక్కడున్నారో చూసుకుని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. ఏం పెడతారు వీళ్ళు, మాకేమి ఇస్తారు? నిత్యం ఆకలితో 15 రోజులు వాళ్ళు చాలా అవస్థపడతారు. ఎందుకని? వాళ్ళు ఊరు ఖాళీ చేసి వచ్చేసారు కదా, మరి పితృలోకాన్ని ఖాళీ చేసి వచ్చేసారు కదా. ఈ 15 రోజులు ఇక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దల్ని ఏనాడు కూడా దూషించవద్దు. అమ్మని, నాన్నని, మన పూర్వీకుల్ని ఎవరిని కూడా నింద చేయకూడదు, తిట్టకూడదు. నీకు చేతనైన సేవ చేసావా, చేతనైంది పెట్టావా, నమస్కారం పెట్టావా, ఏంటో చూసుకోండి. చెప్పే కదండి, మీరు పెట్టగల స్థితిలో ఉన్నారు, చేయగల స్థితిలో ఉన్నారు, శుభ్రంగా చేయండి. ఏమీ లేదు, నిష్ఠదరిద్రంగా ఉన్నారు, అడవిలోకి వెళ్ళి ఒక చీకట్లో ఆ చెట్టును పట్టుకుని గట్టిగా ముళ్ళ చెట్టును పట్టుకుని ఏడవండి. ఆ ముళ్ళని గుచ్చుకోవాలి మీకు. అప్పుడు వాళ్ళు మీ బాధ చూడలేక మిమ్మల్ని ఏమనలేక వాళ్ళు కామ్గా వెళ్ళిపోతారనమాట. ఇగో ఇంత చెప్పబడుతుంది శాస్త్రం అనేది. ఇలా ఈ విధంగా మనకి చెప్పబడుతుంది. నువ్వు చేయగల స్థితిలో ఉన్నావు, చక్కగా చెయ్యి. పితృదేవతలు ఎప్పుడు మనకి శ్రద్ధతో చేసే కర్మల వల్ల వాళ్ళు మనని దీవిస్తారనమాట. వాళ్ళ దీవెన వల్ల మనకి వంశాభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం నిలబడుతుంది, చక్కగా సంపూర్ణ ఆయుష్మంతులు అవుతారు, ధనకనుక వస్తు వాహనాలన్నీ కలిగి ఉంటారు, ధర్మకార్యాలు చేయటానికి కూడా వాళ్ళు మనకి దోహదపడతారు, శక్తి సమర్థతలను ఇస్తారు, రోగాల నుంచి పారద్రోలుతారు. అలా కాదు, పితృదేవతలు ఏం చేయక్కలు, ఇవన్నీ మూఢనమ్మకాలు, మేమేం చెయ్యం, మేమేం పట్టించుకోం, ఎందుకు చేయాలి నేను అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నమ్మకం లేక చేయని వాళ్ళు, వితండవాదంతో చేయలేని వాళ్ళు, వాడు చేయలేదు కాబట్టి నేను చేయను అనేవాడు, ఇలా రకరకాలుగా సమూహాలుగా తయారవుతారు. మరి వాళ్ళకేంటి ఫలితం వచ్చేది? నిజంగా చేయలేని వాడు ముళ్ళ చెట్టును పట్టుకుని ఏడుస్తాడు, అయిపోయింది. చెయ్యగలిగి ఉండి చెయ్యలేనప్పుడు వాళ్ళకు అసలు అంతు ఉండదన్నమాట. వాళ్ళకేంటంటే వంశాభివృద్ధి ఉండదు. కళ్ళ ముందరే మీకన్నా చిన్నవాళ్ళు మరణిస్తారు. మీ ఇంట్లో భార్యాభర్తలు విడిపోతారు. ఎప్పుడు లేదా గొడవలే ఉంటాయి. భార్యాభర్తకి ఎప్పుడు కీచులాట గొడవలే ఉంటాయి. భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త వినదు. పిల్లలు హ్యాండిక్యాప్డ్గా పుడతారు, మెంటల్ రిటార్డ్గా పుడతారు. వాళ్ళు ఏవి తినాలి ఏవి తినకూడదు అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఉన్న వాళ్ళు పుడతారు. ఒకళ్ళు నువ్వు బ్రాహ్మణ స్థానంలో ఉండి బ్రాహ్మణుడికి పుత్రుడిగా పుడితే బ్రాహ్మణుడిలాగా ప్రవర్తించవు. నువ్వు బ్రాహ్మణ స్థానం నుంచి దిగజారిపోతావు అనమాట, జారిపోయి ప్రవర్తిస్తావు. లేదా దొంగలు కూడా దొంగల్లా తయారవుతారు, తినకూడని ఆహార పదార్థాలని తింటారు. ఇవన్నీ కూడా పితృదేవతల యొక్క శాపం అని చెప్పబడుతుంది. కులాంతర వివాహాలు కూడా జరుగుతాయి. వాళ్ళు ఉన్న ఇళ్లల్లో బీట్లు అంటారు సార్, ఇళ్ళు పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు అయోమయం అనిశ్చిత స్థితి ఉంటుంది. అందులో సంతోషము, సుఖము, శాంతి, ప్రశాంతత, ప్రసన్నత వాళ్ళ వదనాల్లో ఎక్కడా ఉండవు. ఎప్పుడు ధుమధుమలు, మటమటలు, చెడుచెటలు ఇలా ఉంటాయి. తిందామంటే పదార్థాలు ఉండవు. ఒకళ్ళ పదార్థం తిన్నా అది అరగదు, వంట పట్టదు. ఇవన్నీ కూడా పితృశాపాలని చెప్పబడుతున్నాయి. లేదా కులాంతర వివాహాలు, ఇట్లా రకరకాలుగా అనమాట. మనం కొన్ని ఉచ్చరించడానికి కూడా మనకి వీలు ఉండదు అవి చెప్పడానికి. ఇన్ని రకాలుగా జరుగుతాయి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పితృతిథి కన్నా కూడా ఈ మహాలయ పక్షం ఎంతో విశిష్టమైనది. మహాలయ పక్షంలో మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారు పరమపదించినటువంటి తిథి ఏదైతే ఉందో ఆ తిథి రోజు చేసినట్టయితే ఇంకా విశిష్ట ఫలం అనమాట. ఈ 15 రోజులు చేయమంది శాస్త్రం, కానీ అంత బుద్ధిమంతులు ఉన్నారా? చేసేవాళ్ళు ఉన్నారా? చేస్తే మహాత్ములే, సంతోషం. చెయ్యలేని వారు, ఆ 15 రోజులు చేయలేని వారు, సెలవులు లేకనో, అనుకూలత లేకనో, ఆరోగ్యం లేకనో, లేదా ఆర్థిక ప్రభావం వల్లనో చేయలేని వాళ్ళు మీ పితృతిథి రోజు ఏదైతే ఉంటుందో ఆ తిథి ఒక్కరోజైనా సరే మీరు శ్రాద్ధాన్ని నిర్వహించండి. వాళ్ళు సంతృప్తులు అవుతారు, మీకు ఎన్నో దీవెనలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మీరు పెట్టింది తీసుకుని సంతోషంగా తిని దీవించి వెళ్తారు పితృదేవతలు. ఒకవేళ మీరు పెట్టలేదనుకోండి, వాళ్ళకి తనామన ఏం ఉండదు. ఎందుకంటే దేహానికి ఉన్నప్పుడు మాత్రమే మీ మీద ప్రేమ, అనురాగం, వాత్సల్యం మీరు ఏం చేసినా భరించే శక్తి ఉంటుంది. కానీ అవి ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు, పితృగణాల్లో కలిసినప్పుడు వాటికి అవేవి ఉండవు. నిర్దాక్షిణ్యంగా, నిర్ద్వందంగా శిక్షించడానికి సిద్ధంగా ఉంటారనమాట. ఎట్లా అంటే 100 కిలోలు ఉన్న మనిషి అయినా సరే పితృశాపం తగిలిందనుకోండి, వాళ్ళ రక్తాన్ని కూడా పితృదేవతలు జుర్రేస్తారు,
కోపం, ఆగ్రహం, ఆవేశంతో వాళ్ళ కండరాలన్నీ పీక్కు తినేస్తారు. వ్యాధి రూపం కావచ్చు, రోగం రూపం కావచ్చు, ఏ రూపంలో అయినా సరే అది మనకు తెలియదు. సైంటిఫిక్గా మనం పైన ఇక్కడ కారణాలు వెతుకుతాం, కానీ అంతర్గత కారణం ఇదే ఉంటుంది. వాళ్ళ రూపురేఖలు కూడా మారిపోతాయి, వాళ్ళ వర్చస్సు తగ్గిపోతుంది, వాళ్ళ దేహదారుషాన్ని కోల్పోతారు, శక్తిహీనులు అవుతారు, అయోమయులు అవుతారు, ఇళ్ళు విడిచి పారిపోవటాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చేయరాని అకృత్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అబద్ధాలు ఆడటం, పదే పదే అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు చెప్తూనే ఉంటారు. అల్లుకుని అబద్ధాలు చెప్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా పితృశాపాల కిందకే వస్తాయి. మాటకు ముందు లేదా ఏదో ఒక గాయం అవ్వటం, ఇంట్లో వాళ్ళకో తనకో ఏదో ఒకటి యాక్సిడెంట్లు కానీ గాయాలు అవ్వటం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పితృదోషం ఉన్నది అని చెప్పడానికి గుర్తు అనమాట. మరి వీటికి పరిహారం ఏమిటి? ప్రతి సంవత్సరం మహాలయపక్షం వస్తుంది కదండి మనకి. మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. మాకు ఎప్పటికీ ఇలాగే ఉందంటే మీ ఒక్క పితృదేవతలు అంటే మనకి మన అమ్మా నాన్న దృష్టిలోనే మనం పెట్టుకుని మాట్లాడతాం కదండి. కానీ ఇక్కడ 7 తరాలను దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. 7 తరాలు ఎవరు అంటే భార్య తరఫు ఉన్నటువంటి 3 తరాల వాళ్ళు, అమ్మ, తాత, ముత్తాత. అలాగే ఈ తండ్రి తరఫు కూడా నాన్న, తాత, ముత్తాత. ఇప్పుడున్నది వీళ్ళ మధ్యలో ఉన్నది 7వ వాళ్ళు. కాబట్టి 7 తరాల్లో ఎక్కడున్నా సరే ఆ పితృదోషం అనేది తగులుతూనే ఉంటుంది కంటిన్యూగా. మేము ఇన్ని చేస్తున్నాం, ఇంత శ్రద్ధాభక్తులు శ్రాద్ధం పెడుతున్నాం, మాకేంటి బాధలు అనుకుంటారు కదా. ఇవి మనకు అంతు పట్టవు, అంతు చిక్కవు. ఎవరికి ఏం అపకారం చేశారో ఎప్పుడో మనకి తెలీదు. వంశపారంపర్యంగా వస్తుంటే అని చెప్తాను చూసారా, ఆ దోషాలు అనమాట. ఆడపిల్లలకి వివాహం కాకపోవటం, ఆడపిల్లల్ని ఎక్కువ బాధించరు, వివాహం కానివ్వరు. ఒకళ్ళ వివాహం అయిందనుకోండి, తర్వాత వాళ్ళు విడిపోవటానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. పితృగణాలు మేము మమ్మల్ని అశాంతిపరిచి నీ పిల్లకు నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు సుఖంగా ఉంటావా అంటారు అని వాళ్ళని విడగొట్టేస్తారు, భార్యాభర్తల బంధం తెంపేస్తారు. ఆడపిల్లలు ఇంట్లో వివాహం కాకుండా ఉండిపోతారు, లేదా వివాహం అయితే విడిపోనని విడిపోతారు. ఇలా ఉంటాయి పితృశాపాలు. మరి దీని పరిష్కారం ఏం చేయాలి అంటే శ్రద్ధ అయితే శ్రద్ధగా చక్కగా శ్రాద్ధం పెట్టడమే దీనికి మందనమాట. వాళ్ళు నీ నుంచి ఏం ఆశించరు, ఇంత అన్న శ్రాద్ధం ఆశిస్తారు. అన్నము పరబ్రహ్మ స్వరూపం, సకల చరాచరాలకి ఏ రూపంలో ఉన్నా సరే అన్నాన్ని స్వీకరించాల స్థితి వాటికి ఉంటుందన్నమాట. ఆషాఢిమవధి కృత్వా పంచమం పక్షమాశ్రిత కాంక్షతి పితర క్లిష్ట అన్నమన్య స్వహం జలం. ఈ ఆషాఢ మాసంలో 2వ పక్షం మొదలుకొని ఇది మొదలవుతుందన్నమాట మనకి. ఈ గణపతి నవరాత్రులు అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఈ కృష్ణపక్షాలు ఏదైతే ఉందో ఈ 3 పక్షాలు వాళ్ళవే. ఆషాఢాల్లో వచ్చే కృష్ణపక్షము, భద్రపదంలో వచ్చే కృష్ణపక్షము, ఆశ్వయుజ మాసంలో వచ్చే కృష్ణపక్షం కూడా వాళ్ళదే. కానీ ఈ అమావాస్యకున్న మహాలయ అమావాస్యకున్నటువంటి విశేషమైనటువంటి ఇది ఫలం ఆ 2 అమావాస్యలకు ఉండదు, అవి దేవతలకు వెళ్ళిపోతాయి అవి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ యొక్క పితృదేవతల ఆరాధన అనేది తప్పకుండా చేసి తీరాలని చెప్తోంది. వృశ్చిక మాసం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఈ కన్యా తుల రాశులు ఎప్పుడైతే సూర్యుడు అక్కడి నుంచి వృశ్చిక రాశిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండరు, భూమి మీద ఉండరు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు నిట్టూర్చుకుంటూ వెళ్ళిపోతారట. అయ్యో వీళ్ళు ఇట్లా చేసే దేవతలు కూడా వెళ్ళిపోతారు, ఆ ఇంట్లో ఉండరట. యావచ్చ కన్యాత్యో క్రమా దాస్తే దివాకర శూన్యం ప్రేతపురం తావ తదృశ్యం యావదాగత. ఎక్కడైతే పితృదేవత ఆరాధన జరగదో, పితృదేవతలు సంతృప్తంగా ఉండరో, పితృదేవతల్ని ఎవరైతే ఎప్పుడు ఎల్లకాలం నిందిస్తూ ఉంటారో వాళ్ళకి, అంటే బతుకున్నప్పుడు కానీ తల్లిదండ్రులు బతుకున్నప్పుడు నింద చేసేవాడు కూడా పితృదోషానికి కారకుడు అవుతాడు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళ కర్మకార్యాలు చేయలేదు, పితృదోషానికి కారకుడు అవుతాడు. వాళ్ళ ఇంట్లోంచి, అటువంటి వాళ్ళ ఇంట్లో నుంచి పితృదేవతలు, దేవతలు, మామూలు మన నిత్యం కొలిచే దేవతలు కూడా నిట్టూర్చుకుంటూ ఉసూరంటూ వెళ్ళిపోతారట. అంటే దేవతానుగ్రహం వాళ్ళకి లభించదు, పితృదేవతల ఆశీర్వాదాలు లభించవు. అప్పుడే దయాలే ప్రవేశిస్తాయి ఇంట్లోకి. అంటే వికృతత్వాలు, వికృత భావాలు, వికృత పోకడులు, వికృత ఆహార పదార్థాల సేవనం, తాగరానివి తాగటం,
తాగవలసిన తాగకుండా ఉండటం, చేయాల్సిన పనులు చేయకుండా ఉండటం, చెయ్యకూడని పనులు పనికట్టుకుని చేయటం, ఇవన్నీ కూడా పితృశాపాల కిందకే వస్తాయి. కాబట్టి మీకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనకి మహాలయ అమావాస్య రోజు పితృశ్రాద్ధం పెడుతున్నామండి, కానీ మా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు, లేదా మా పిల్లాడికి పెళ్ళి అవ్వట్లేదు, ఎప్పుడు మా ఇంట్లో రోగాలు రొచ్చులు గొడవలే ఉంటున్నాయి, మాకు ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు, మా కుటుంబంలో ఎప్పుడు వారంలో నెలలో ఎప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది, దెబ్బలు తగులుతున్నాయి, వండుకున్నది తినలేకపోతున్నాం, తింటే అరగట్లేదు, తిందామంటే చేసుకునే ఓపిక ఉండట్లేదు, లేదా తెచ్చుకున్న సరికి ఊరికే పురుగులు వచ్చి పుచ్చిపోతున్నాయి. ఇవన్నీ కూడా పితృదోషాలకు సంబంధించినవి. మీరు శ్రద్ధగానే చేస్తున్నారు, మీరు మంచివారే చాలా, మీరు మీ అమ్మని మీ నాన్నని చక్కగా సేవిస్తున్నారు, బతుకున్నప్పుడు ఎంతో ప్రేమగా గౌరవంగా భక్తిగా చూశారు, పోయిన తర్వాత కూడా చేస్తున్నారు. కానీ ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఇటు 3 తరాలు అటు 3 తరాలు. ఈ 3 తరాలలో ఎవరైనా వాళ్ళ యొక్క శాపవాక్కు మీకు తగిలి ఉండవచ్చు, చెప్పలేం, మనకి తెలీదు. మరి ఎలా పోతాయి ఈ శాపాలు అంటే దీని గురించి కూడా మా లలితాపీఠం తరఫు నుంచి మేము ఒక సొల్యూషన్ను కనుక్కోవడం జరిగింది. ఇది కూడా వేద ప్రమాణికమే, ఎట్లా పడితే అట్లా చేసేది అయితే కాదు. ఇదేంటి సొల్యూషన్ అంటే, సరే కాశీ వెళ్తారు అందరూ, అక్కడ కూడా మన పితృకార్యాలు చేసుకుంటారు, గయ వెళ్తారు పితృకార్యాలు చేసుకుంటారు, ప్రయాగ వెళ్తారు పితృకార్యాలు చేసుకుంటారు. కానీ కాశీలో ఉన్నటువంటి గంగ ఎంతో విశిష్టమైనది. ఎన్ని చోట్ల గంగా అనేది ప్రవహిస్తున్నప్పటికీ కూడా మనం కాశీ గంగా అంటాం. ఎందుకని? విశ్వేశ్వరుడు క్షేత్రం, అక్కడ క్షేత్రము తీర్థము 2 కలిసి ఉన్నాయి. కాలభైరవుడు ఉన్నాడు అక్కడ, కాలాన్ని తన వశంలో పెట్టుకున్నవాడు ఆయన. ఆ క్షేత్ర పాలకుడు కాలభైరవుడే. ఇక్కడ గంగానదికున్న విశిష్టత ఏంటంటే, విశ్వేశ్వర దర్శనార్థము ప్రతినిత్యము కూడా 33 కోట్ల దేవతలు వస్తారు. గంగానదిలో వాళ్ళు కూడా స్నానం ఆచరించి విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణని, విశాలాక్షిని సందర్శిస్తారు, కాలభైరవుణ్ణి సందర్శిస్తారు. వాళ్ళు మనకి కనపడరు, వాళ్ళు సూక్ష్మదేహాలతోటే ఉంటారు. పితృగణాలు కూడా వస్తాయి, దేవతలు అక్కడికి సకల పితృగణాలు కూడా రోజు వస్తాయి అక్కడికి, వచ్చి శుభ్రంగా గంగా స్నానం చేస్తాయి, విశ్వేశ్వరుని దర్శించుకుంటారు, తర్వాత ఎవరి దారిని వాళ్ళు పోతారు. అందుకు నేను చేసాం ఇక్కడ మనం ఆ పాయింట్ని ఆధారం తీసుకుని, అంటే ఇక్కడ దేవతానుగ్రహము పితృదేవతానుగ్రహం కూడా కలగటం కోసం అని చెప్పి గంగాదేవికి 108 దీపాలు సమర్పించదలుచుకున్నాం. దాన్ని దీపమాలిక, గంగా దీపమాలిక అంటారు దాన్ని. ఈ గంగా దీపమాలికల్ని, ఆ దీపాలను అర్చించి వాటికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి గంగానది ఒడ్డున కానీ లేదా గంగలో జాగ్రత్తగా వదలటం కానీ జరుగుతుంది. ఇది విశేషం. దీంట్లో ఏంటంటే పితృగణాలన్నీ కూడా శాంతింపబడతాయి. కార్తీక మాసం 1, పౌర్ణమి తిథి, విశ్వేశ్వర క్షేత్రము, గంగానది సమీపము. ఇంతకన్నా కావాల్సింది ఇంకేది ఉంటుంది? ఇంకేమీ ఉండదు. విశ్వంలో ఎక్కడ ఏది లేదు, ఇంతకన్నా ఉత్తమమైనది ఏది లేదు ఇంకా. అటువంటి స్థలం అన్నమాట అది. అక్కడ ఈ 108 దీపమాలికలు కనుక వాళ్ళ గోత్రనామాల మీద ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి పితృదోష శాపాలు ఎవరైతే ఉన్నాయో, ఏ కుటుంబాలు ఉన్నాయో, వారి గోత్రనామాల మీద, వారి పేరు మీద ఇవి చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎవరికైతే ఆడపిల్లలకి వివాహం కావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి వివాహ యోగ్యత అనేది లభిస్తుంది. అంటే వాళ్ళ కర్మ నశించాలి. కర్మ నశించడం కోసమే ఈ దీపాలు. ఎందుకంటే ఆ పితృదేవతలు ఏవైతే శాపాలు ఉన్నాయో ఆ శాపాలు వాళ్ళు తీసేసుకుంటే అప్పుడు వరాలు ఇస్తారు వాళ్ళు మనకి. అందుకోసం అని చెప్పి ఇది పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు 108 దీపాలు వెలిగించగానే పెళ్ళైపోతుందా వెంటనే అని చెప్పి ఎదురు మాట్లాడటానికి అవకాశం లేదు. కర్మ కూడా ఉంటుంది, కొంత వాళ్ళు చేసుకున్న కర్మ కూడా ఉంటుంది, అది కూడా విమోచనం అయిపోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి వివాహ యోగ్యత అనేది కలుగుతుంది, మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే. అలాగే పితృదోషాలు ఏవైతే మనం చెప్పుకున్నాం ఇందాక, ఆ దోషాలన్నీ కూడా ఉపశమింపబడతాయి. ఎందుకంటే పితృదేవతలు సంతుష్టులు అవుతారు, వాళ్ళు సంతోషపడతారనమాట. అప్పుడు ఉత్తరవాహిని, అక్కడ మనకి గంగానది ఉత్తరవాహిని. ఈ సమస్త దేవతలు ఉంటారు అక్కడే, పితృగణాలు ఉంటారు అక్కడే చెప్పుకున్నాం. కాబట్టి అందరి సమక్షంలో ఎవరైతే ఈ దీపమాలిక గంగాదేవికి సమర్పిస్తున్నారో వాళ్ళ గోత్రనామాల మీద ఆ పితృదేవతలు గుర్తుపడతాయి.
ఓహో మా వాళ్ళు నా కోసం దీపం వెలిగించారు ఇక్కడ గంగా నదిలో అని చెప్పి ఆ పితృదేవతలకు ఉన్నటువంటి ఆ కర్మలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. వాళ్ళు శాపాలు వెనక్కి తీసుకుంటారు, మీ శాపాలు తగ్గిపోతాయి అన్నమాట. ఆ పాప ప్రభావం తొలగిపోతుంది, పితృదోష ప్రభావం తొలగిపోతుంది. ఎట్లాగో శ్రాద్ధం పెడుతూనే ఉన్నారు, పిండ శ్రాద్ధమో అన్న శ్రాద్ధమో ఏదో పెడుతూనే ఉన్నారు. అవి మానమని చెప్పట్లేదు. ఈ శాప నివారణ కోసం మాత్రం ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఈ మహాలయ పక్షం ఒక స్పెషల్. మరి ఇప్పుడు మహాలయ పక్షం మనకి 15 రోజులే కదండి, మనం పెట్టేది కార్తీక మాసంలో కదంటే అది నిత్య పుష్కరం అని చెప్పబడుతోంది గంగా నది. కాశీ విశ్వేశ్వర క్షేత్రంలో గంగ ప్రవహించే పంచక్రోశుల దూరంలో కూడా అది మొత్తం నిత్య పుష్కరం అని చెప్పబడుతోంది. పుష్కర స్థలంలో కాశీలో గంగా నదిలో ఈ దీపమాల వెలిగించటం వల్ల పితృదేవతలందరూ శాంతిస్తారు, చక్కగా వాళ్ళు సంతృప్తులవుతారు, సంతుష్టులవుతారు, సంతోషపడతారు, ఆనందపడతారు. దాని ఫలం కూడా మీకు వాళ్ళు ఖచ్చితంగా ప్రసాదిస్తారు. ఎందుకంటే పితృదేవతలకి సర్వశక్తులు ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం, శపించగలరు, వాళ్ళు వరాలు కూడా ఇవ్వగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పితృదోషాలు ఏవైనా కుటుంబాల వాళ్ళు ఉన్నట్టయితే మా నెంబర్లు ఉన్నాయి, పాంప్లెట్లు కూడా పంచడం జరుగుతోంది. ఆ పాంప్లెట్ల నెంబర్కి మీరు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు, ఏంటి అనేది కూడా. ఇది విశేషమైనటువంటి ఒక ప్రక్రియ అని చెప్పబడచ్చు అన్నమాట. విశేషమైన ప్రక్రియ. దీంట్లోనే మీకు అన్నదానం జరుగుతుంది, చక్కగా అర్చన జరుగుతుంది, అన్నీ కూడా ఉంటాయి అందులో. మీకు పాంప్లెట్లు వివరంగా జరుగుతుంది. మీరు ఫోన్ కనుక్కుంటే ఫోన్ నెంబర్ చేస్తే ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మహాలయ పక్షంలో చేసినది కాశీలో చేస్తే మీకు 100 రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంతో, కాశీలో గంగానది దగ్గర చేసినప్పుడు 100 రెట్ల ఫలితాన్ని మీరు పొందవచ్చు. అంటే దగ్గర ఒక 100 సంవత్సరాలు, ఒక తరం 2-3 తరాల వరకు కూడా మీకు పితృదోషం అనేది లేకుండా మీరు చక్కగా వాళ్ళ ఆశీర్వచనాన్ని మీరు పొందగలుగుతారు. ఇది అర్థం చేసుకుంటారని భావిస్తానండి. జై హింద్, మేరా భారత్ మహాన్.